టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్టు సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మోగబోతోందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆసీస్ టూరే కాదు, ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్లోనూ అతడు విఫలమయ్యాడు. గత 3-4 వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్న లాంగ్ ఫార్మాట్లో మాత్రం అతడు అంచనాలను అందుకోవడం లేదు. ఫ్యాబ్ 4లోని జో రూట్, కేన్ విలియమ్సన్ టెస్టుల్లో వరుస సెంచరీలతో విజృంభిస్తుంటే కోహ్లీ మాత్రం రేస్లో వెనకబడిపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో బీ కేర్ఫుల్ అని హెచ్చరించాడు. కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దని, అతడు పరుగుల సునామీ సృష్టిస్తాడనే నమ్మకం తనకుందని మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఫామ్ లేమితో ప్రస్తుతం కోహ్లీ తడబడుతున్నా ఆ ఫామ్ గనక అందుకుంటే బౌలర్లను ఓచకోత కోస్తాడని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ ఒక్కసారిగా లయను అందుకుంటే తగ్గేదే లేదంటూ దూసుకెళ్తాడని అన్నాడు. ఆఫ్ స్టంప్కు అవతల పడే బంతులతో అతడు ఇబ్బంది పడుతున్నాడని, కానీ త్వరలోనే ఇందులో నుంచి బయటపడతాడని ఆశిస్తున్నానని తెలిపాడు కార్తీక్. ఇది కోహ్లీ కెరీర్లో చాలా కఠినమైన దశ అని అభిప్రాయపడ్డాడు. కానీ అతడు ఫైటర్ అని, పోరాటం ఎప్పుడూ ఆపడని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితులు అతడి కెరీర్లో ఎన్నో ఎదుర్కొన్నాడని, ఇదేం కొత్త కాదని అన్నాడు. సానబెట్టినప్పుడే వజ్రం మరింత మెరుస్తుందని, కోహ్లీ అలా ప్రకాశించిన వాడేనని మర్చిపోకూడదని కార్తీక్ వివరించాడు. కఠిన పరిస్థితులు ఎన్ని ఎదురైనా కోహ్లీ ఓ యోధుడని, అతడు పోరాటం ఎప్పుడూ ఆపబోడని దినేష్ కార్తీక్ నమ్మకం వ్యక్తం చేశాడు. గబ్బా టెస్ట్లో అవుట్ అయ్యాక అతడు అక్కడే ఆగిపోలేదని, నిరాశతో కూర్చోలేదని గుర్తు చేశాడు. తర్వాత రోజు వెంటనే నెట్స్లోకి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడన్నాడు. రిథమ్ను అందుకునేందుకు ప్రయత్నించడం కోహ్లీకి బాగా తెలుసని ఉద్ఘాటించాడు. ఓటమిని ఒప్పుకోవడం, వైఫల్యాలకు భయపడి వెనుకంజ వేయడం కోహ్లీ తత్వం కాదన్నాడు. అతడు నిరంతరం ఫైట్ చేస్తూనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసం కోహ్లీ ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాడని, ఆ విషయాన్ని తాను దగ్గరుండి ఎన్నోసార్లు గమనించానని కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఫోర్త్ స్టంప్ సమస్యను అతడు ఖచ్చితంగా దాటుతాడని, 4వ టెస్ట్లో పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు డీకే. అతడి ఊచకోత ఏంటో మున్ముందు చూస్తామంటూ అభిమానుల్లో ఆశలు నింపాడు. కానీ 4వ టెస్ట్ ఈ రోజు మొదలవగా ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది.